హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది చాలా ఈజీ, బట్ అలానే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఓకే, సి యు వర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, ట్రాన్స్ఫార్మ్ నమ్స్ బై పర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ ఎగ్జాక్ట్ ఆర్డర్ స్పెసిఫైడ్. ఏమంటున్నాడు? రీప్లేస్ ఈచ్ ఈవెన్ నంబర్ విత్ 0. ఓకే, ఈవెన్ నెంబర్ అయితే 0తో రీప్లేస్ చేయి అంటున్నాడు. ఆడ్ నెంబర్ అయితే 1తో రీప్లేస్ చేయి అంటున్నాడు. వన్స్ అయిపోయిన తర్వాత సార్ట్ ద మోడిఫైడ్ అరే ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. సార్టింగ్ మీనింగ్ తెలియదు, అసలు వదిలేసి, మనం ఇంకా సార్టింగ్స్ గురించి చెప్పుకోలేదు. ఇక్కడ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు. సి, నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేనా? అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాదు. సి, బేసిక్గా ఫైన్, ఈ ఆర్డర్ అంటే ఏంటి? నాన్ డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ లేదా నాన్ ఇంక్రీజింగ్, ఇవన్నీ సార్టింగ్స్లో తెలుసుకున్నాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే వాడు ఏమంటున్నాడు అంటే, నాకేంటి ఆన్సర్స్? జీరోస్, వన్స్, ఇవేనా వచ్చేది? ఇప్పుడు వాడు ఫస్ట్ నాకు జీరోలు రావాలి, దాని తర్వాత 1 రావాలి. ఎందుకు? జీరోల కన్నా 1 పెద్దే కాబట్టి. అలా ఒక ఆర్డర్లో రావాలి అని అంటున్నాడు. ఓకే, అలా ఒక అరేని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏంటిది? ఇప్పుడు ఇక్కడ చూడు, 1 అనేది ఈవెన్ కాబట్టి ఆడ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ సి 1 5 1 4 2. 1 ఆడ్ కాబట్టి 1, ఇది ఆడ్ కాబట్టి 1, ఇది ఆడ్ కాబట్టి 1, ఇది ఈవెన్ కాబట్టి 0, ఇది ఈవెన్ కాబట్టి 0. వాడికి ఇలా డైరెక్ట్గా అరే రిటర్న్ అవ్వాలా? కాదు. ఎలా రిటర్న్ అవ్వాలి? ఫస్ట్ ఈ జీరోలు రావాలి, దాని తర్వాత 1 రావాలి. సో బేసిక్గా జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే, ఒక మనకి సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, అక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నాం. బట్ మోస్ట్లీ ఏం చేసేస్తామంటే అరే సార్ట్ అనే ఫంక్షన్ వాడేస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన అరేది ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే అది బ్లైండ్గా ఇలా ఆర్డర్లో ఇచ్చేసిద్ది. సపోజ్ కొన్ని ఎలిమెంట్స్ నాకు ఇలా ర్యాండమ్గా ఒక ఎలిమెంట్స్ ఉంటే, ఈ అరేని అరేస్ డాట్ సార్ట్ అనే దాంట్లో పంపిస్తే ఫస్ట్ -10 చిన్నది, దాని తర్వాత 24 31 55 ఇలా ఆర్డర్లో పెట్టి రిటర్న్ ఇస్తుంది అనమాట. వాడికి ఇలా కావాలి అని అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ క్లియర్. మరొకసారి దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సి, డైరెక్ట్గా దీన్ని మనము ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా అరే కావాలి? నాకు నమ్స్ డాట్ లెంత్ అనే ఎక్స్ట్రా అరేనైనా కావాల్సింది ఇక్కడ. ఓకే, నమ్స్ డాట్ ఎక్స్ట్రా అరేనా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి నెంబర్ని ట్రావర్స్ చేయాలా నేను? అంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేసి ఏం చేయాలి? ఆ నమ్స్ ఆఫ్ ఐ మాడ్యులో ఈక్వల్స్ 0 అయితే, అంటే ఈవెన్ అయితే, రిజల్ట్ ఆఫ్ ఐలో కూడా నేను 0 పెడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే రిజల్ట్ ఆఫ్ ఐలో కూడా 1 పెడుతున్నా. ఓకే, వన్స్ ఇదంతా అయిపోగానే నేనేం చేస్తున్నా? సి, అరేస్ డాట్ సార్ట్ అని వాడి, ఓకే నీకు ఈ సార్ట్ అంటే ఏంటో తెలియదు, ఇట్స్ ఫైన్, బట్ అలా సబ్మిట్ చేయి యాజ్ ఆఫ్ నౌ. సి, రిజల్ట్ని పంపిస్తున్నా. వన్స్ ఇదంతా అయిపోగానే నాకు అప్డేటెడ్ అయిన అంటే వాడికి కావాల్సిన బేసిస్ మీద నా రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. సి, ఇనిషియల్ టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, అండ్ ఇక్కడ యాక్సెప్ట్ అయింది. బట్ బీట్స్ ఎంత? 71%. సి, బేసిక్గా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది నీకు తెలియాలి. ఫస్ట్ ఇక్కడంతా లోపలైనా టెర్మినేట్ అవుతుందా? లేదు. కాన్స్టెంట్ ఫంక్షన్స్ అయినా. సో ఇది బిగ్ ఆఫ్ ఎన్. మరి ఈ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? n log n. ఎందుకు? ఏంటి? అక్కడ చూసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది n log n. సో హోల్ కాంప్లెక్సిటీ ఎంత? n + n log n. ఏది పెద్దది? n log n పెద్దది. అంటే నేను బిగ్ ఆఫ్ n log n అనే దాంతో అప్రాక్సిమేట్గా దీన్ని రిప్రజెంటేషన్ చేయొచ్చా? అంటే నా కోడ్ యొక్క కాంప్లెక్సిటీ n log n, విచ్ మీన్స్ సపోజ్ ఇక్కడ n అనేది 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? n అనేది 1000 ఇంటూ log సి. యా ఫైన్. ఇప్పుడు ఇది చెప్పి నీకు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సి, రిమెంబర్ ఇది n log n టైంతో ఇది అయిపోతుంది. ఓకే,
సో దీన్ని మనం తగ్గిలేమా? ఏదన్నా తగ్గించే ఛాన్స్ ఉందా? జనరల్‌గా మోస్ట్‌లీ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే సార్ట్ అనే కీవర్డ్‌ని చూడంగానే ఇలా సార్ట్ అప్లై చేస్తారు. బట్ ఇంటర్నల్‌గా అది ఎండ్ లాగ్ ఎన్. ఓకే. నువ్వు సార్ట్ అనేది అప్లై చేస్తున్నావు. బట్ అది నిజంగా నెసెసరీ అంటే ఈ క్వెషన్‌కి నెసెసరీ కాదు. ఎందుకు కాదు? వాడేమన్నాడు చెప్పు? ఎండ్ ఆఫ్ ద డే నాకొచ్చే నంబర్స్ 0, 1 ఈ 2 పాసిబిలిటీసే. అసలు ఎందుకు ఈ 0, 1 వస్తున్నాయి? ఈవెన్ అయితే 0, ఆడ్ అయితే 1 అని వస్తుంది. అసలు ముందుగానే ఎన్ని ఈవెన్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ ఉన్నాయి అనేది లెక్కేసుకుంటే తర్వాత ఈవెన్ టైమ్స్ రిజల్ట్ ఆఫ్ ఇనీషియల్ టైమ్‌లో అన్ని టైమ్స్ 0 పెడతా. నెక్స్ట్ నుండి అదే నెక్స్ట్ ఫర్దర్‌లో ఆడ్ టైమ్స్ 1 అని రాయొచ్చా? ఇప్పుడు ఇలా చేస్తే దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? n. అంటే n log n నుండి బ్లైండ్‌గా ఇది అప్లై చేయడం వల్ల n log n అయింది. బట్ నువ్వు తెలివిగా వాడితే nతో చేసేయొచ్చు. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఒకసారి. సీ ఇక్కడ చూడు. ఫస్ట్ ఏంటి? ఎన్ని ఈవెన్, ఎన్ని ఆడ్ అనేది కావాలి. ఇక్కడ ఈవెన్ ఈక్వల్స్ టు 0, ఆడ్ ఈక్వల్స్ టు 0 ఉంది అనుకుందాము. ఇఫ్ ఇన్ కేస్ nums of 5 modulo 2 equals to 0 అయితే సి ఈవెన్ ప్లస్ ప్లస్ చేస్తా, లేకపోతే ఆర్ ప్లస్ ప్లస్ చేస్తా. ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా చూడు. ఆల్రెడీ మనకున్న అరేని నమ్స్ డాట్ లెంగ్త్‌తో ఇనిషియలైజ్ చేసాం. ఎక్కడ? హీప్‌లో. అంటే బై డిఫాల్ట్‌గా అందులో జీరోస్ అయినా ఉండేది. అంటే నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఈవెన్ లెంగ్త్ ఈవెన్ ఎంతుందో ఆ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేస్తే ఫర్ లూప్‌ని దాని ముందు దాకా ఆల్రెడీ జీరోస్ ఉన్నట్టేనా? అంటే ఇక్కడ ఈవెన్ అని పెట్టి అండ్ నెక్స్ట్ నమ్స్ డాట్ లెంగ్త్ దాకా ఐ ప్లస్ ప్లస్ చేస్తే ఇప్పుడు ఆ రిజల్ట్ ఆఫ్ ఐలో బ్లైండ్‌గా 1 అని పెట్టేసి ఇది తీసేసి రన్ చేయనా ఒకసారి? అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ ఆడ్ పెట్టలా? నాకు కావాల్సింది ఫస్ట్ ఈవెన్ అంటే జీరోస్, దాని తర్వాత వన్స్. వన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? జీరోస్ అయిన తర్వాత. మరి ఆ జీరోస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈవెన్ నెంబర్ అయినా చెప్పేది. కాబట్టి ఈవెన్ అనే దాంట్లో చేస్తున్నా. ఈవెన్ అనే పాయింట్ ఆడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అరేలో. ఎందుకు? 0 ఇండెక్స్ బేస్డ్ కాబట్టి. ఇప్పుడు బీట్స్ 100%. ఎందుకు? ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఒక ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. ఇది స్టిల్ ఒక ఫర్ లూప్ n టైమ్స్. ఓవరాల్ 2n which is nothing but again big of n. ఓకే. సో యాహ్. అండ్ ఇప్పుడు చూడు, అదే లాస్ట్ దాంట్లో ఆడ్ అనేది వాడాము. కానీ తర్వాత ఆడ్‌ని ఎక్కడన్నా యూజ్ చేశామా? చేయలా. మొత్తం ఈవెన్ మీదే కదా మనం చేసింది. అంటే ఆడ్ కూడా అక్కర్లా. ఎందుకు అక్కర్లా? సపోజ్ 4 ఈవెంట్స్ ఉన్నాయి అనుకుందాము. అంటే 0, 1, 2, 3తోనేనా? అంటే ఇక్కడ 4. అంటే ఆడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్ది? అరే ఇండెక్స్ ఆఫ్ 4 దగ్గర నుండేనా? అంటే ఈ ఈవెన్ ఇండెక్స్ నుండేనా ఆడ్ స్టార్ట్ అయ్యిద్ది. కాబట్టి ఈవెన్ నుండి ఫుల్‌గా రన్ చేశాము. ఈవెన్ నుండి ఫుల్‌గా రన్ చేశాము. సేమ్ వే ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేశా పైథాన్‌లో. చూడు, రిజల్ట్ అనే అరేని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నమ్స్‌లో ఉన్న ప్రతి నంబర్‌ని తీసుకొని ఈవెన్ అయితే 1 రిటర్న్ చేసి ఆ హోల్‌ని సమ్ చేశా. బై ఎండ్ ఆఫ్ దిస్ ఈవెన్ అనేది ఎన్ని ఉండే తెలిసిద్ది. లైక్ ఇక్కడైతే 4. ఇప్పుడు ఆ 4 అనే ఇండెక్స్ నుండి నమ్ లెంగ్త్ దాకా రన్ చేసి ఆ ఇండెక్స్ దాంట్లో 1 పెడుతున్నాం. ఎందుకు? అక్కడి నుండే కదా మనకి 1 కావాలి. దాని బిఫోర్ దాకా అంటే ఈ నంబర్ ఇండెక్స్ బిఫోర్ దాకా ఈవెన్స్ కదా స్టోర్ అయ్యేది. కాబట్టి ఈవెన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నా. జనరల్‌గా ఆడ్ నంబర్స్ కాబట్టి ఆడ్‌తో స్టార్ట్ అవ్వాలనేలాగా ట్రిక్ అవుతారు. బట్ అలా కాదు. నువ్వు ప్రాపర్‌గా ఆలోచించు. ఈవెన్ తర్వాత ఆడ్ వస్తాయి. అంటే ఈవెన్ ఎండ్ అయ్యే పొజిషన్ నంబర్ దగ్గర నుండి ఆడ్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈవెన్ వాడా. అండ్ దెన్ మనము రిజల్ట్‌ని రిటర్న్ చేస్తున్నాము. యాక్సెప్టెడ్. సో that's it for this video. Thank you.